హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే ఉమెన్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో 339 రన్స్ లక్ష్య ఛేదనలో మన భారతదేశ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ అనే 25 సంవత్సరాల అమ్మాయి 127 రన్స్ చేసి భారత్ జట్టును విజయ తీరాలకు చేర్చి భారత మహిళా క్రికెట్ చరిత్రలో బంగారు అక్షరాలతో నిలిచిపోయే విజయం అందించడం జరిగింది. అయితే ఈ అమ్మాయికి తోడు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం, చివరిలో రేచా ఘోష్ ఈ అమ్మాయి వికెట్ కీపర్ 16 బంతుల్లో 26 రన్స్ చేసి అంటే 2 4లు 2 సిక్సర్లతో ధాటిగా ఆడటంతో భారత్ విజయం సాధించడం జరిగింది ఈ మ్యాచ్లో. అయితే ఈ ఇన్నింగ్స్ అనంతరం జెమిమా రోడ్రిగ్స్ ఆనంద బాష్పాలతో ముందుగా నేను ఏసైకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను నా బలంతో ఇది నేను చేయలేను. నన్ను ఈరోజు గెలిపించింది ఆయనే. ఈరోజు నా 50 లేదా 100 పరుగుల గురించి కాదు, ఇది భారతదేశం గెలవటానికి సంబంధించిన రోజు. నాకు కొన్ని అవకాశాలు లభించాయి, కానీ నేను గట్టిగా నమ్ముతున్నాను, దేవుడు ప్రతిదీ సరైన సమయానికి సరైన ఉద్దేశంతో ఏర్పరిచాడు. ఆయన ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయము ఆయన ప్రణాళికలో భాగమే అనిపించింది నాకు. ఈ టూర్ మొత్తం నేను దాదాపు ప్రతిరోజు ఏడ్చాను. నేను మానసికంగా బాగలేను, తీవ్రమైన ఆందోళనలో ఉన్నాను. తర్వాత జట్టులోంచి తప్పించడం పెద్ద సవాలుగా మారింది నాకు. కానీ నేను చేయాల్సిందల్లా దేవుని ముందు నిలబడి ఉండటమే. మిగతా అన్నీ ఆయనే చూసుకున్నాడు. చివరిలో నాకు శక్తి తగ్గిపోయింది, చాలా అలసిపోయాను, పూర్తిగా అరించుకుపోయాను. ఆ సమయంలో నేను బైబిల్లో నుండి ఒక వాక్యాన్ని తెలుసుకున్నాను. అది ఏమిటంటే, ఓరకయ్య ఉండు, నేను నీ పక్షమును యుద్ధం చేసేదను అని. నేను కేవలం నిలబడ్డాను, ఆయన నా కొరకు యుద్ధం చేశాడు అని ఎటువంటి గర్వం లేకుండా ఆ అమ్మాయి కన్నీటి సాక్ష్యం దేశ ప్రజలకే కాదు ప్రపంచం మొత్తానికి సాక్ష్యం చెప్పడం జరిగింది జెమిమా రోడ్రిగ్స్. అయితే జీసస్ గురించి చెప్పగానే మతం పేరుతో ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో చాలామంది. కానీ ఆమె మాటల వెనుక ఒక నిజమైన విశ్వాసం ఉంది. ఆమె మాటల వెనుక ఒక కృతజ్ఞత భావం ఉంది తప్ప ఒక మతం అనే భావం లేదు. ఆమె ఒక మతం గురించి చెప్పలేదు, తన శక్తికి కారణమైనటువంటి విశ్వాసం గురించి చెప్పడం జరిగింది ఆమె మాటల్లో. మన దేశంలో ఒక ఆటగాడు తను నమ్మే దైవం గురించి విశ్వాసం ప్రకటించకూడదా? ధోని హనుమంతుడు నమ్మితే ఎవరూ ప్రశ్నించరు. విరాట్ కోహ్లీ ఆలయానికి వెళ్తే అందరూ భక్తుడే అంటారు. కానీ ఈ అమ్మాయి తన జీసస్పై విశ్వాసం చెప్తే ఎందుకు ఈ విమర్శలు? ప్రతి వ్యక్తికి తన విశ్వాసం చెప్పే హక్కు ఉందా లేదా? ప్రతి వ్యక్తికి ఏ మతమైనా స్వీకరించే హక్కు ఉంది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది. కానీ ఈ అమ్మాయి ఈ విధంగా చెప్పడం వలన ఫ్యూచర్లో ఆమెను క్రికెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. కానీ ఒక విషయం, ఆమెను టార్గెట్ చేసే వరకు చెప్తున్నా, ఆమె తన దేశం కోసం, తన దేశ గౌరవం కోసం చెమట చిందించింది కూడా. ఆమె కాదు, దేశం కోసం ఆడే ప్రతి ఆటగాళ్ళు దేశం కోసమే ఆలోచిస్తారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేశం కోసం ఆడుతున్న వారిని తక్కువగా చూడకండి. మతం పేరుతో, కులం పేరుతో ఇటువంటి తప్పుడు కామెంట్లు, తప్పుడు వీడియోలు ఎవరు కూడా పెట్టకండి. ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, జై భీమ్, జై భారత్.